మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్నం నుండి పంచమం అంటే 5వ స్థానం, పంచమం తర్వాత పంచమ సప్తమ అంటే సప్తమ స్థానం, అష్టమం తర్వాత వ్యయస్థానం. ఈ స్థానాలలో రాహుగ్రహ స్థితి జాతకాలలో ఉంటే ఏంటి పరిణామాలు? మరి ఆడవారికైతే సర్పదోషంగా చెప్తాం, మగవారికి ఉండదు, ఇది ఆడవారికే. అయితే ఆడవారి జాతకాలలో గుర్తుపెట్టుకోండి, ఆడవారికి సర్పదోషం. మరి పంచమంలో ఉంటే ఏంటి? పంచమం అంటే ఆడవారికి సంతాన స్థానం. పంచమంలో కానీ రాహుగ్రహం ఉంటే 100% సంతానం కలగడానికి ఇబ్బందులు ఉంటాయండి. మళ్ళీ అది అగ్నితత్వమా, భూతత్వమా, జలతత్వమా, దీన్ని బట్టి ఉంటుంది. ఏ తత్వప్రాస అయినప్పటికీ సంతానం కలగడానికి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పరిహారం చేసుకోవాలి. పరిహారం అంటే ఏంటి? పరిహారం అంటే రాహుకేతువులకి పూజ చేసుకుంటూ ఉండడం ఒకటి. 2, మానసాదేవి ఉంటుంది, మానసాదేవి కొలవడం. మానసాదేవి మంత్రం ఉంటుందండి. జరత్కారు జగద్గౌరి అని మానసాదేవి స్తోత్రం ఉంటుంది. జరత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని అనే ప్రారంభమవుతుంది. మానసాదేవి స్తోత్రం రోజు చదువుకోవాలి. అసలు పంచమ, సప్తమ, అష్టమ వ్యయాల్లో ఉంటేనే చదువుకోవాలండి 100% మానసాదేవి స్తోత్రం. ఇంకా ఈ రాహువు కేతువు మధ్య కానీ లగ్నము, లగ్నాధిపతి ఉండి ఇందులోనే పంచమ స్థానం వచ్చింది అనుకోండి, లేకపోతే సప్తమం వచ్చింది, లేకపోతే అష్టమం వచ్చింది, లేకపోతే వ్యయస్థానం వచ్చింది, ఇది కాల సర్పదోషం అంటాం. అంటే కాల సర్పదోషం అంటే ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు దిగ్బంధనం చెందడం, అన్ని గ్రహాలు మధ్యలో పడిపోవడం. అలాంటప్పుడు ఇంకా జాతకం దోషంగానే చెప్పుకోవాలి. ఇలాంటి వారు త్రయంబకేశ్వరం ఉంటుంది కదండి, అక్కడ పూజ చేసుకోవాలి. దీని తాలూకది చేసుకుంటే చాలా మంచి రెమెడీ అండి. ఇది జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా త్రిమూర్తులు కలిగిన శివలింగం, త్రిమూర్తులు కలిగిన శివలింగం. ఇది అక్కడ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పంచమంలో ఉంటే సంతానానికి దోషం అన్నారండి. మరి సప్తమంలో ఉంటే ఏంటి? సప్తమంలో ఉంటే 100% వివాహం అయితే అవుతుందండి, కానీ భార్యాభర్త కలిసి ఉండడం అనేది కష్టం. అష్టమంలో కూడా ఉన్నా సరే, అంటే దూరంగా, అంటే విడిపోరు, దూరంగా ఉంటుంటారు. ఎందుకు? సప్తమాధిపతి స్థితి బాగుంటే
100% బాగుంటుంది, కలిసి ఉంటారు. సప్తమాధిపతి స్థితి బాగోలేకపోతే ఇబ్బందులే. మరి సప్తమాధిపతి వెళ్ళి షష్ఠ స్థానం అంటే వెనక స్థానంలో పడ్డారనుకోండి, మరి ఇక్కడ రాహు సప్తమంలో ఉండి సప్తమాధిపతి వెళ్ళి వెనకనుంటే ఏంటవుతుంది? ఇద్దరికి ఎప్పుడు వైరమే. అట్లాగే రాహు మీద గురుదృష్టి ఉన్న, సప్తమాధిపతి మీద గురుదృష్టి ఉన్న, సప్తమ స్థానం మీద గురుదృష్టి ఉన్న, అప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లంలు తగ్గుతాయి. అందుకని అష్టమంలో ఉంటే ఇంకా ఆడవారికి అత్తగారితో రోజు వైరమే. సప్తమంలో ఉంటే భర్త. మరి వ్యయస్థానంలో ఉన్నారండి. వ్యయస్థానం అంటే నిద్రాస్థానం అండి. ఇది ఖర్చు వ్యయస్థానం అంటారు దీన్ని. అంటే మన జాతక చక్రానికి లాస్ట్ గడి ఇక్కడ కానీ ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే జాతకంలో 12 భావాలలో 12వ భావం చాలా ముఖ్యమండి. 12వ భావం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి మొదటి గడి చూస్తాం, 2 చూస్తాం, 3, 4, 5, 6, 7 అన్నీ చూస్తాం. 12 కదా అని వదిలేస్తాం. మరి ఇది వ్యయస్థానం, అట్లాగే నిద్రాస్థానం, ఇవన్నీ కూడా. ఇది ఈ స్థానాన్ని పాపగ్రహాలు ఆక్రమించిన, పాపగ్రహాలు చూసినా వీరికి మనశ్శాంతి ఉండదు. అందుచేత వ్యయస్థానం కూడా చాలా ముఖ్యమే. జాతకాలలో కానీ, పంచమంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమ వ్యయాల్లో రాహుగ్రహం ఉంటే, పంచమంలో ఉంటే సంతానానికి దోషం, సప్తమంలో ఉంటే భార్యాభర్తలకే ఇబ్బంది, అట్లాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఇట్లాంటి వాటికి ఇబ్బందులు, అష్టమంలో ఉంటే అత్తగారు ఇట్లాంటి వల్ల ఇబ్బందులు, వ్యయస్థానంలో ఉంటే మరి చెప్పనే అవసరం లేదు, మిగతావి కూడా కష్టమే. ఇది ఆడవారికి. మరి మగవారికి ఎలా అండి? మగవారికి కూడా ఇది వర్తిస్తుంది, కానీ దోషం కాదు. అయితే ఇట్లా ఉండి రాహుదశ వచ్చింది అనుకోండి, కోర్టు కేసులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. లీగల్ ఇష్యూస్, కోర్టు కేసులు, ఆరోగ్యం మీద ఇబ్బందులు, ఎక్కువ ఆరోగ్యం మీద ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. రాహుదశ వచ్చి ఇట్లా ఉంటాయి. అందుకని రాహుగ్రహ స్థితి ఎలాంటి దోషాలు పరిహారాలంటే కాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ సంవత్సరానికి ఒక్కసారైనా చేయించుకోమంటారు. అది 100% చేయించుకోవాలి. దీనివల్ల ఉపశమనం అంటే పూర్తిగా అయితే ఉండదండి, దోషంగానే పరిగణింపబడుతుంది. కానీ మనకి ఏదైనా చెడు జరిగితే అది తక్కువ మోతాదులో ఏదో ఒక చిన్న దాంతో వెళ్ళిపోతుంది. అట్లాగే ఇట్లాగా కాలసర్పదోషం ఉంటే త్రయంబకం వెళ్ళి చేయించుకుంటే మంచిది. అట్లాగే మానసాదేవి పూజ మాత్రం ఇట్లాగా పంచమ, సప్తమ, అష్టమ, వ్యయ స్థానాలలో రాహుగ్రహం ఉంటే మానసాదేవి పూజ అన్నది చాలా మంచిదండి, చాలా మంచి రెమెడీ. పూజ చేయలేకపోతే కనీసం ప్రతి పంచమికి, పంచమి వస్తుంది కదా, శుక్ల పంచమి, కృష్ణ పంచమి పర్వాలేదు, శుక్ల పంచమి బలం, మానసాదేవికి మనం స్తోత్రం చదువుకోండి. మానసాదేవి స్తోత్రం కంపల్సరీ చదువుకుంటే చాలా వరకు రెమెడీ అయితే మాత్రం 100% ఉంటుందండి. స్తోత్రం ఒకసారి చెప్పి వినిపిస్తాను. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, లేదా స్తోత్రనిధి ఒక యాప్ ఉంటుంది. ఆ స్తోత్రనిధిలో కూడా మానసాదేవి స్తోత్రం ఉంటుంది. ఒకవేళ చదవలేని వాళ్ళు ఉంటే ఆడియో ప్లే చేసైనా చదువుకోవచ్చు. ఓం నమో మానసాయ నమః. జరత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరి తదా. జరత్కారు ప్రియా ఆస్తిక మాత విషహరీతి చ
మహాయజ్ఞాయుత చైవ సా దేవి విశ్వపూజిత ద్వాదశైతానామాని పూజాకాలే చ ఎప్పటే తస్య నాగవయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. చెప్పాను కదండి, పంచమంలో రాహుగ్రహము కానీ ఉంటే అంటే వంశము అన్నది ఉండదు. అందుకని వంశోద్భవస్య చ అంటే వంశం మనకి మానసాదేవి యొక్క అనుగ్రహంతో మన వంశం అభివృద్ధి చెందుతుంది. నాగభీతి చ సైనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షతే నాగదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వాతుముచ్యతే నాత్ర సంశయః నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే. ఇది మానసాదేవి స్తోత్రం అండి. ప్రతి పంచమ రోజు ప్రత్యేకంగా మానసాదేవిని తలుచుకొని అమ్మవారికి మనం ఈ స్తోత్రం చదివి అట్లాగే వడపప్పు పానకం కూడా నైవేద్యం పెట్టి తింటే ఇంట్లో అందరూ మంచిది. అట్లాగే రోజు పూజ అయిన అనంతరమే ఈ స్తోత్రం చదువుకున్న చాలా మంచిదండి. ఈ రాహుగ్రహ అంటే మరి రాహువే చెప్పారండి, కేతు కూడా పంచమ సప్తమ అష్టమ వ్యయాల్లో ఉంటే ఫస్ట్ రాహువే కదండి. కేతువుకి తల ఉండదు, రాహుకే తల ఉంటుంది. మరి రాహు సర్పంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మానసాదేవి స్తోత్రం చదవడం వల్ల ఈ భావాలలో ఉన్నప్పుడు 100% చదువుకుంటే మంచిదండి, ముఖ్యంగా ఆడవారు. మరి మగవారికి కూడా పంచమ సప్తమ అష్టమ వ్యయాల్లో ఉంటే చెడు ప్రభావాలు ఉంటాయి, ఉండవని కాదు. ఆడవారి కన్నా మగవారికి కొంచెం దోషం అనేది తక్కువ చెప్పుకోవచ్చు. అట్లాగే రాహుదశ వచ్చిందంటే 100% ఈ మానసాదేవి స్తోత్రం చదువుకోండి. ఎవరు చదువుకున్నా మంచిది. అట్లా పంచమ అష్టమ వ్యయాల్లో ఉంటే సప్తమ అష్టమ వ్యయాలు ఉంటే 100% చదువుకోవడం. అట్లాగే మీ పిల్లలు పుట్టినగానే చిన్నపిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకవేళ కానీ ఇట్లా రాహు గ్రహం ఇట్లా ఉండగా జన్మించి ఉంటే వారికి ఇట్లా మానసాదేవి యొక్క పేరుతో ఏదైనా పేరు కూడా పెట్టుకోగలిగితే మీరు 100% ఈ దోషాల నుండి బయటపడవచ్చు. అట్లాగే తీవ్రత ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఒకవేళ రాహువు కుంభరాశి అది ఈ పంచమ సప్తమ అష్టమ వ్యయాల్లో ఉండి అది కుంభరాశి, మకర రాశి, మిథున రాశి, తులారాశి అయితే అది రాహుగ్రహానికి మరి కంఫర్టబుల్ రాసే, తీవ్రత కొంచెం తక్కువగా ఉండదు. అదే అగ్నితత్వం జలతత్వం అయితే తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అగ్నితత్వం జలతత్వంలో ఉన్నప్పుడు ఆ రాశులు మీ జన్మ లగ్నానికి శుభరాశులు లగ్న పంచమ ఇంకా అంటే ఒక కోణానికి ఒక కేంద్రానికి ఆధిపత్యం వచ్చి ఆ జన్మ లగ్నానికి శుభుడు అయ్యాడు అనుకోండి, మళ్ళీ కూడా తీవ్రత తక్కువ. శుభుడు కాక ఆ రాశుల్లో ఉండి ఆ భావం ఈ భావం అయ్యి ఆ గ్రహం ఏ రాశిలో ఉందో ఆ గ్రహము మీ జన్మ లగ్నానికి శుభ గ్రహం కాకపోతే తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు రాహుదశ వచ్చినప్పుడు. రాహుదశ లేకపోయినా ఈ తీవ్రత ఉంటుంది, రాహుదశ వస్తే మరింత ఇబ్బందులు అన్నది ఉంటుంది. అందుచేత ముందుగానే పిల్లలు జన్మించినప్పుడే జాతకాలు చూపించుకోవడం అనేది చాలా అవసరం అండి. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.